14వ తారీఖు నుంచి మా పార్లమెంటు సమావేశాలు ప్రారంభంగానే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేము మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఒకటి, తెలంగాణ పార్లమెంటరీ పార్టీ మీటింగు, లోక్సభ మెంబర్సు, రాజ్యసభ మెంబర్సు కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి విచ్చేసి ఆయన అధ్యక్షత కూడా వహించారు. మా మిత్రులంతా పార్టీ మిత్రులు కొంచెం కోపం లోపలనే ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ కొంచెం ధ్వజమెత్తడానికి సిద్ధమైనట్టు వాళ్ళు మాట్లాడటం జరిగింది. అంటే వాళ్ళ ఓర్పు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో జరుగుతాయని సెంట్రల్ గవర్నమెంట్ దానికి లా ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం, రూల్ ప్రకారము, పాలసీ ప్రకారం, వాళ్ళ మాటల ప్రకారమే వాళ్ళు నిలుపుకుంటారేమో అనేటి ఆశతోని వాళ్ళు ఎన్ని దినాలు ఉన్నారు. కానీ చూస్తూ ఉంటే 7 సంవత్సరాలు జరిగిపోయింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే అట్లా కనపడటం లేదు. కాబట్టి కొంచెం ఇవాళ వాళ్ళు ఒక డిఫరెంట్ మూడ్ లోపలనే కనపడ్డారు నాకు మీటింగ్ లోపల. నేను పార్టీ లీడర్గా ఉన్నాను కాబట్టి చూశాను. దాన్ని తప్పర్థం చేసుకోవడానికి వీలు లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ తప్పర్థం చేసుకున్న యుద్ధం అనుకుంటే కూడా యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాత్రం మీకు చెప్తా ఉన్నాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయంలో ఏ విషయమన్నా తీసుకొనివ్వండి, మన ప్రజా జీవితం లోపల కానివ్వండి, ప్రభుత్వాన్ని నడిపేయడం తీరు లోపల కానీ, ప్రజాస్వామ్యంలో కానివ్వండి, మనం కొన్ని ప్రామిసులు చేస్తాం, కొన్ని ప్రమాణాలు చేస్తాం, కొన్ని పాలసీలు తీసుకొస్తాం, ఎన్ని ప్రజల గురించి అని చెప్తాం, ప్రజలు మబ్బు పెడతాం, ప్రజలు ఒప్పుకుంటారు. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు దాని గురించి పోరాడడానికి ముందుకెళ్తారు, అది సాధించుకోవడానికి అన్ని విధాలు ట్రై చేస్తారు. మేము 100ల కొద్ది లెటర్స్ రాయడం జరిగింది స్టేట్ నుంచి, ఎన్నో విషయాలలో, ఎన్నో ప్రాజెక్టుల లోపల. కానీ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్కి, ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ ఇష్యూస్ మీద వాళ్ళ స్పందన సరిగా లేదు అనేటి ఒక తుది నిశ్చయానికి మాత్రం వచ్చాం. దాన్ని ఏ తీరుగా సాధించుకుంటామనేది పార్లమెంట్ మెంబర్స్కి ఉంది, పార్లమెంట్ లోపల ఉంది, మా స్టేట్ గవర్నమెంట్ లోపల ఉంది. అది ఏ తీరుగా సాధించుకోవాలి. ఎందుకంటే మేము అడిగింది ఎంత కాన్స్టిట్యూషనల్ కాబట్టి, మేము అడిగేది ఎంత లా ప్రకారమే ఉంది కాబట్టి మేము చెప్పుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. మీకు తెలుసు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ ఉంది 1956 లోపల. దాని ప్రకారం సెక్షన్ 3 చూసుకుంటే ఎవరైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మేము దానికి అప్లై చేసుకుంటాం, అబ్జెక్షన్ పెట్టుకుంటాం. ఇట్ ఈస్ బై రూల్ అండర్ ద లా, అండర్ సెక్షన్ 3 ఇమీడియట్లీ ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఒక కమిటీనో, ట్రిబ్యునల్లో లేదా ఏదో చేసేసి దాన్ని సాల్వ్ చేస్తారు. మన కృష్ణా వాటర్ డిస్ప్యూట్ గురించి మనం 14 లోపల, జూలై 14 లోపల మొదటి లెటర్ రాసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ 18 లోపల ఇంకొక లెటర్ కూడా రాయడం జరిగింది. 7 ఏళ్ళైనా కానీ ఇంకా దాన్ని సాల్వ్ చేసేటి ఏ మాటకు కూడా మనం పోకుండా ఉన్నాం. దాన్ని సహించాలా అని నేను అడుగుతా ఉన్నాను. నేను రేపు చేస్తాము, ఎల్లుండి చెప్తా ఉన్నారు. ఈ అసత్యాల్ని కూడా మనం భరించగలమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఆ తీరుగా ఇది వాటర్ డిస్ప్యూటు. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు, వాటర్ గురించి మాట్లాడుకుంటా ఉంటే మీకు 7,000 టీఎంసీ దేశంలో ఉంది, 70,000 టీఎంసీలు ఉంది. మీరు వాడుకునేది 40,000 టీఎంసీలే, 40 కోట్ల ఎకరాలే ఉన్నాయి. మిగిలి ఎంతో నీళ్లు ఉన్నాయి, దాన్ని ఇవ్వచ్చు కదా అని. ఒక దినం ఒక 1 స్టేజ్ లోపల ఒక లోటాడు నీళ్లు, సొమ్ము నీళ్లు కావాలా అని, తాగడానికి నీళ్లు కావాలని తమిళనాడు అడిగితే ఇవ్వలేకపోయాము. ఆ పరిస్థితి ఎందుకు వచ్చాయని చెప్పడం, ఇది మన ఇన్ఎఫిషియన్సీ కదా అని అడుగుతున్నాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ వల్ల రాష్ట్రాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి చావాలా అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి నేను ఇటు ఎన్నో అదే అగ్రికల్చర్ యూరియా తీసుకుందాం. మాకు యూరియా టోటల్ ఎలొకేట్, ఈ వానాకాలం గురించి టోటల్ ఎలొకేట్ చేసింది 10.5 10.5 మిలియన్ టన్స్ మాకు ఎలొకేట్ చేశారండి. కానీ ఇచ్చింది ఎంత అండి? 8,00,000
79 లక్షల మెట్రిక్ టన్స్ అండి. అంటే మిగిలింది ఎంత అండి? 1,71,00,000 మెట్రిక్ టన్స్ ఇంకా ఇచ్చేది ఉంది. ఇది మేము అడగడానికి ఏంటి ఎందుకంటే 24% మా గ్రోత్ అయింది. ఏది? కల్టివబుల్ ల్యాండ్ లోపల. ఆనాడు మాకు 112 ఎకర్స్ టోటల్ ఎకరేజ్ ఉంటుంటే, lakh ఎకరేజ్ ఉంటే, అది 2020 వరకు 140.68 lakh ఎకరేజ్ అయింది. అంటే 28.03 lakh ఎకర్సు పెరిగినాయి, 24%. యూరియా ఎంత అవసరం ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద ప్రియారిటీ అగ్రికల్చర్కి ఇవ్వాలని పెట్టుకుంటా ఉంది. అటువంటిప్పుడు యూరియా గురించి కూడా వీళ్ళు చూడకుండా పోతూ ఉంటే ఎట్లా అవుతుంది అనుకున్నాం. ఆ యూరియాని కాదు, దాంట్లో ఫెర్టిలైజర్స్ గురించి మీకు చెప్పాను. ఆ తిరిగి యూరియా స్టేటస్ ఇది నేను ఒక ప్రిన్సిపల్గా మీకు చెప్తా ఉన్నాను. నేను ఎందుకు మాకు బాధగా ఉంది అని చెప్పడానికి. ఎలక్ట్రిసిటీ తీసుకుందాం. ఒక అమెండ్మెంట్ బిల్ వస్తూ ఉంది ఇప్పుడు, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు. ఆ అమెండ్మెంట్ బిల్ కూడా చూస్తే ప్రతి వింగ్, ప్రతి సెక్షను, ప్రతి ప్రొవిజను యాంటీ పీపుల్ ప్రొవిజన్ ఉంది దాంట్లో. ఏమంటే కరెక్టేనా? ఎవ్రీథింగ్ టోటల్. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తన రైట్ ప్రొడక్షన్ రైట్ కూడా తన చేతిలో తీసుకోవాలనుకుంటుంది. డిస్ట్రిబ్యూషన్ కూడా తమ ద్వారా తీసుకోవాలనుకుంటా ఉంది. అవన్నీ కాకుండా దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఎన్ని లక్షలు మన దగ్గర ఉన్నాయి? 30 లక్షలు. అంటే సరిగ్గా చెప్పాలి 24.5 లక్షల మోటార్సు, మన పంప్ సెట్స్ మోటార్సు. మళ్ళీ కాలువల మీద ఉన్నాయి ఒక 3 లక్షలు పెట్టుకోండి. టోటల్గా మీరు చూసుకుంటే ఒక 30 లక్షల మోటార్స్ ఉన్నాయి ఇక్కడ. వాటికి మీటర్ పెడతామంటున్నారు ఇప్పుడు ఈ అమెండ్మెంట్ యాక్ట్ లోపల. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను స్ట్రేట్గా, సీదాగా, సాదాగా, సింపుల్గా, అర్థమయ్యే తీరుగా. నా మిత్రులు ఇక్కడ బీజేపీ కొడుతున్నారు, లోకల్ బీజేపీ మిత్రులను అడుగుతూ ఉన్నాను నేను, మీరు సిద్ధంగా ఉన్నారా? మేమా ఫ్రీ ఇస్తూ ఉన్నాం ఇక్కడ పవర్. మీరు ఈ మీటర్లకి మీటర్ పెడతామంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి. దాంతో మనం డిసైడ్ చేసేసుకుందాం. మేము పోరాడానికి ఎందుకు వెళ్తున్నామంటే ప్రజల దిక్కు పోతా ఉన్నాం. మీరు కూడా ప్రజల దిక్కు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా నమ్ముతా ఉన్నాం మీరు వస్తారని. కానీ ఇప్పుడు మీరు ఇది చెప్తా ఉంటే దీన్ని ఏం చేయాలని మీరు చెప్పండి. నేను ఎలక్ట్రిసిటీ బిల్లు గురించి టోటల్ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మేము పార్లమెంట్లో దాన్ని లేవనెత్తబోతున్నాము, దాన్ని అపోజ్ చేయబోతున్నాము. మేమే కాదు, మిత్రుల్ని కూడా, వేరే మాతో వచ్చే మిత్రుల్ని కూడా ఎంబడస్ వాళ్ళ సహకారం తీసుకుంటాం, సాయం తీసుకున్నాం. ఆ తీరుగా ఎలక్ట్రిసిటీ లోపల కూడా పూర్తిగా మీకు చెప్పకుండా చెప్తున్నాను. సార్ ఎట్లనే నేషనల్ హైవేస్ ఒకటి పెట్టుకుందాం. నేషనల్ హైవేస్లో ఎప్పుడు గడ్కరీ గారు ఇక్కడికి వచ్చి ఒక స్పీచ్ ఇస్తాడండి, ఢిల్లీ లోపల కూడా స్పీచ్లు ఇస్తాడండి. పార్లమెంట్ లోపల మన నాగేశ్వరరావు గారు ఎదుగుతే డెఫినెట్లీ రేపే టేకప్ చేస్తున్నారు. ఎట్లాంటి మాకు ఆశలు ఇస్తూ ఉన్నారంటే అన్ని పూర్తవుతున్నాయని. దాంట్లో ఒక్క మాటలో మీకు చెప్పాలంటే ఇంతవరకు మాకు 3155 కిలోమీటర్లు ప్రామిస్ చేశారండి. ఆ లెక్క తీసుకుంటే మనం ఒక్కొక్క రోడ్ లెక్క తీసుకుంటే 3155 ప్రామిస్ చేశారండి కిలోమీటర్స్. ఇచ్చింది ఎంత అండి? 1378. పెండింగ్లు ఎంత ఉన్నాయండి? 1767 పెండింగ్ అండి. మొన్న వచ్చేసి ఇంకొక మాట మాట్లాడాడు, జై శ్రీరామ్ రోడ్ వేస్తాను అన్నాడు. ఆ రోడ్ పేరు జై శ్రీరామ్ రోడ్. మనమందరం జై శ్రీరామ్ అంటే బెస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు జై శ్రీరామ్ రోడ్ ఎక్కడికి? ఇక్కడికి భద్రాచలంకి. మరి అన్నీ మర్చిపోతారా? లేదు ఉత్తగా చెప్పాలనుకుంటున్నారా? ప్రజలు మబ్బు పెట్టాలనుకుంటున్నారా? ఏంటి ఇంత అసత్యాలు? కానీ ఇంత ధోకాబాజీకి కూడా ఒక లిమిట్ ఉండాలా? అది జరుగుతూ ఉంది. దాని గురించే ఇవాళ మిత్రులందరూ కొంచెమంత కోపంగా ఉన్నారంటే ఇది ఎందుకు కావటం లేదు అని ముఖ్యమంత్రి గారిని అడిగితే, ముఖ్యమంత్రి మీరు పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి మీరే సెంటర్ని అడగండి అంటే, కాదు సార్ మీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ ఉన్నాం, కానీ ఇది మాత్రము సహించేది లేదు, ఆఫ్టర్ ఆల్ మేము ప్రజాప్రతినిధులమే అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ పోతున్నాం. చిన్న పెట్టుకుందాం చదువుకోవడానికి. నవోదయ స్కూళ్ళు
సార్ ఒక పాలసీ స్టేట్మెంట్ ఏంటంటే ప్రతి డిస్టిక్ ఒక నవోదయ ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ లోపల కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి, డిస్టిక్ 2 కూడా ఉన్నాయి. ఇవాళ మాకు డిస్టిక్ ఒక్కటి కావాలంటే మాకు ఇంకా 22 మన లెక్క చూసుకుంటే డిస్టిక్ 22 నవోదయ స్కూళ్ళు రావాలి సార్. ప్రతిసారి మేము అడుగుతున్నాం, ప్రతిసారి కాగితాలు ఇస్తున్నాం, తప్ప ఈసారి అయిపోతుంది, నెక్స్ట్ టైం అవుతుంది అన్నారు. కానీ ఇంతవరకు నవోదయ గురించి 7 ఏళ్ళు అయిపోయిందండి, ఇంతవరకు ఏమి కాలేదండి దీంట్లో. కాబట్టి నవోదయ స్కూళ్ళ గురించి కూడా మనం ఏం చేయాలి. ఇంకా అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఉందండి, అది డీటెయిల్స్గా చెప్తారు మిత్రులు నా తర్వాత మాట్లాడిన తర్వాత నాగేశ్వర గారు. కానీ జిఎస్టీ మీకు తెలుసు, జిఎస్టీ రాకముందు మనకు వ్యాట్ ప్రకారము మన గ్రోత్ 24% ఉంటే వ్యాట్ కలెక్షన్ ఆ కాలం. కానీ ఒక దేశం లోపల ఒక 1 ట్యాక్స్ 1 నేషన్ అని వస్తూ ఉంది. కాబట్టి దానికి లాభం మనకు అందరికీ కలిసి ఉంటుంది. ఒక న్యూ పాలసీస్ ఇష్యూ అన్నందుకు జిఎస్టీకి సపోర్ట్ చేస్తాం. ఆ జిఎస్టీ ఏమన్నామండి, 14% వరకు వస్తే ఉంటుంది. 14% కన్నా తక్కువ వస్తే, ఇప్పుడు మాకు వచ్చే కలెక్షన్లో 14% తక్కువ వస్తే దాన్ని కాంపన్సేట్ చేస్తామని యాక్ట్లు రాసుకున్నాం మనం. ఇది యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం ఇవాళ చూసుకుంటే చూడండి సార్, జిఎస్టీ మాకు వచ్చిన బకాయా 5,764 కోట్లండి. 5,764 కోట్లు. ఒక స్టేటు తెలంగాణ అటువంటి స్టేటు అది బర్దాష్ చేయగలదని ఒక మాట మీరు అర్థం చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ మనకు కొంచెం ఎకనామిక్గా కొంచెం కలెక్షన్స్ తక్కువతో ఉన్నాయి. మొన్నటి లెక్క చూస్తే కోవిడ్ వచ్చిన తర్వాత 260కే వచ్చింది ఒక స్టేజ్ లోపల. కాబట్టి పడిపోయిన దాంట్ లోపల ఈ కాంపన్సేషన్ ఏరియర్స్ ఎట్లా మనం ఊరుకుంటామని చెప్పండి. దాంట్ లోపల ఐజిఎస్టీ ఉంది, మరి ఇంటగ్రేటెడ్ జిఎస్టీ. అది 2,641 కోటి రూపాయలండి. 2,641 కోటి రూపాయలు. మళ్ళీ బ్యాక్వర్డ్ రీజన్ ఫండ్ ఉంది సార్ మాకు. బ్యాక్వర్డ్ ఏరియా ఫండ్ అని, డెవలప్మెంట్ ఫండ్ అని ఒక ఫండ్ ఉందండి. మాకు ఇచ్చారు, 4 సంవత్సరాలు ఇచ్చారు. ఈ 5వ సంవత్సరంలో 450 కోట్ల రూపాయలు అది కూడా ఇచ్చిందండి. ఎంత మిగిలిందంటే 8,855 కోట్ల రూపాయలు. ఇవాళ తెలంగాణ నష్టపోతున్నాను, లేకపోతే వెయిట్ చేస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రభుత్వం నడిపించుకుంటూ మా వెల్ఫేర్ ప్రోగ్రాంలలో కట్ చేయకుండా, అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్లో కట్ చేయకుండా పోతూ మేము ఇన్ని వేల కోట్లు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో మనం అందుందంటే ఏం చేయాలని ఒక మాట మీకు చెప్తా ఉన్నాను. ఈ తీరుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే ఇండస్ట్రీ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని. మెగా టెక్స్టైల్ పార్క్ వస్తుందని చెప్పాం, వరంగల్ వస్తుందని చెప్పాం, వాళ్ళ మినిస్టర్ని పిలిపించాం, చూపించాం. వాళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు. ఇంత పైసా ఒక డబ్బు ఇచ్చింది మాట లేదండి టెక్స్టైల్కి. ఐటీఐఆర్ ఆ తీరుగానే ఉందండి. ఐటీఐఆర్ గురించి ముఖ్యమంత్రి గారు ఈయనని ప్రైమ్ మినిస్టర్ గారిని 2-3 సార్లు అడగడం కూడా జరిగింది. మరి ఇది ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకంటే ఇండస్ట్రీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి. సార్ మీకు యూరియా గురించి తెలుసు, యూరియా గురించి తెలుసు. మాకు ఇంతవరకు ఇంత పంటలు పెరుగుతున్నప్పటికి కూడా మాకు యూరియా అంటే ఫెర్టిలైజర్ కావాలనుకున్నప్పుడు 10.50 lakh million tons ఇంకా కంచి రావాలి సార్. ఇది మా పరిస్థితి సార్. ఇంకొక పరిస్థితి దీంట్లో చెప్పాలంటే ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయండి. మాకు మేమే చేసుకుంటాం మనం ఎయిర్ స్ట్రిప్స్. ఇది ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్ప్లేన్స్ పెట్టమని అనటం లేదు, వాళ్ళని ఏరోప్లేన్ పంపించమని అడుగుతాం లేదు. ఎయిర్ స్ట్రిప్స్ కావాల్సిన భూమి మేమే ఇస్తున్నాము. ఇది అర్థం చేసుకోండి కొంచెం దయచేసి. భూమి కూడా ఇచ్చేది మేమే, కట్టేది మేమే. మా హైవేస్ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి వాళ్ళే కట్టుకుంటామన్నారు. వాళ్ళ డబ్బు మాదే, భూమి మాదే, కట్టుకుంటాము. పర్మిషన్ కావాలి బాబు అని 6 ఎయిర్ స్ట్రిప్స్ గురించి మేము అడిగామండి. 6 ఎయిర్ స్ట్రిప్ ఇంతవరకు మాట్లాడుకోలేదండి. ఈ పరిస్థితుల లోపల ఈ పార్లమెంట్ సెషన్ తప్పకుండా కొంచెమంతా హంగామాగానే ఉంటుంది. బిగ్ బ్యాట్స్ ఉంటాయి. మేము ఇది ఇదాలంటే సహించినట్టున్నాము, వస్తుంది, తప్పక వస్తుంది. ప్రభుత్వంతో కొంచెం కోఆపరేట్ చేయాలని ఎన్నో ఇష్యూలలో కోఆపరేట్ చేసుకుంటూ వచ్చాం. ఈసారి మాత్రము
ఇష్యూస్ మీద మాత్రం నో కాంప్రమైజ్ అని పెట్టుకున్నాం. ఏ ఇష్యూ వచ్చినా, ఏ సబ్జెక్ట్ వచ్చినా దాంట్లో కాంప్రమైజ్ లేకుండా మాకు ప్రజలే ముఖ్యమని నేను చెప్పాలనుకుంటాను. ఇది నేను చెప్తాను, అప్పటికి నాగేశ్వరరావు గారు దీనికి యాడ్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో, మా నాయకుడు కేసీఆర్ గారు మీద ఉన్న నమ్మకంతో తెలంగాణ ప్రజల ఓట్లతోని మేము గెలిచి పార్లమెంటుకి పోయాం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని పార్లమెంట్లో పంపినప్పుడు మిమ్మల్ని పంపిస్తున్నాం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి హక్కులు, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, వీటన్నిటి కూడా మీరు తీసుకురావాలని చెప్పేసి వారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ వారు అమూల్యమైన ఓటేసి మమ్మల్ని పార్లమెంట్కి పంపించారు. మాతో పాటు మిగతా కొంతమంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, వారిని కూడా ఏదైతే ఇవాళ మేము ఎత్తుతున్న ప్రతి దాన్ని కూడా తెలంగాణలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నట్టు అన్యాయం, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద పార్లమెంటు లోన, పార్లమెంటు బయట పోరాడతాం. మీరు మాతో వస్తారా? తెలంగాణ ప్రజల తరఫున ఉంటారా, లేకపోతే తెలంగాణకి వ్యతిరేకంగా ఉంటారా, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారా అనేది రేపు రాబోయే పార్లమెంట్లో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు ముఖ్యంగా చెప్తున్నా, అక్కడ మీ గవర్నమెంట్ ఉన్నది, మీరు ఇక్కడ మెంబర్లుగా గెలిచిండ్రు. 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు మీద మీరు పోరాడతారా? కలిసి వస్తారా? కలిసి రారా? ఢిల్లీలో మట్టుకు ఏం మాట్లాడరు, కానీ హైదరాబాద్లో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లెక్కలతో పాటుగా మా కేకే గారు చెప్పారు, వాటి మీద మీరు రేపు రాండి, పార్లమెంట్లో పోరాడితే అప్పుడే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు మట్టుకు ఢిల్లీలో మట్టుకు ఏం మాట్లాడరు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏదేదో మాటలు మాట్లాడతారు. ఇక ప్రజలందరూ కూడా గమనిస్తారు. తెలంగాణ ప్రజలు ఎవరికి వాత ఎప్పుడు పెట్టాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఏదో కొద్దిగా నమ్మిండ్రని ఇక్కడికి వచ్చి మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ముందు అవి బంద్ చేసి మాతో పాటు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము మాట్లాడతాం. మాకు మీరు రండి, అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు చెప్పారు, బాధ అనిపిస్తుంది. మేము కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా 7 సంవత్సరాలు ఓపిక పట్టారు, ఎన్నో ఉత్తరాలు రాశారు. మేము కూడా పార్లమెంట్లో ఎన్నోసార్లు మాట్లాడాం. 17th లోక్సభలనే ఏదైతే మా కేకే గారు చెప్పిండో అవన్నీ విషయాలు కూడా మేము 17th లోక్సభ సభలో ఈ 3 సెషన్లో కూడా చాలా విషయాలు మాట్లాడాం. మాట్లాడిన ప్రతి సంవత్సరం కూడా మీరేదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మాకు మట్టికి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు. ఇప్పుడు మట్టికి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మీరు తప్పకుండా కూడా మేము వదిలిపెట్టే సమస్య లేదు. మా యొక్క ప్రజల హక్కుల గురించి మేము తప్పకుండా కూడా ఉంటాం. ఏదైతే పెద్దలు చెప్పారో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ 1956 యాక్ట్ అమెండ్మెంట్ వచ్చినప్పుడు ఆ అమెండ్మెంట్ మీద నేనే మాట్లాడినప్పుడు ఇది కూడా చెప్పా, మా రాష్ట్రానికి ఏదైతే పెండింగ్ విషయాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మీరు స్పందించాలా. ఈ బిల్లుకి మేము అమెండ్మెంట్కి మద్దతు చేస్తున్నప్పుడు కూడా మాకేదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో సెక్షన్ 3 ప్రకారం 7 సంవత్సరాలు ఓపీ పెట్టినాం, మీరు వెంటనే దాని మీద రిఫర్ చేయాలని చెప్పాం. మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు. మా తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతోని తెలంగాణ తెచ్చుకున్నాం, మా రాష్ట్రానికి కొంత న్యాయం చేయాలని చెప్పాం. అయినా వాటి మీద ఎలాంటి స్పందన లేదు. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయ స్కూల్ ఉండాలి. దీని గురించి కూడా పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడామో, ఎన్ని లెటర్లు ఇచ్చామో. మిమ్మల్ని ఒకటే చెప్తున్నా, ఇక్కడ గెలిచిన వాళ్ళని, ఏమయ్యా మీ గవర్నమెంట్ ఉంది, కనీసం 22 నవోదయ
పాఠశాలలు తీసుకురా రాత్రి దాని మీద ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడినరా? మరి మీ గవర్నమెంట్కి ఇంత చిన్న పని కూడా ఎందుకు చేయలేకపోతాను రయ్యా? ఇది తీసుకురండి. అదేవిధంగా చూసినట్టయితే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఆ బిల్లు గురించి పూర్తిగా అపోజ్ చేసుకుంటూ మా నాయకుడు కేసీఆర్ గారు చాలా డీటెయిల్ లెటర్ ఆల్రెడీ మోదీ గారికి పంపించారు. అయ్యా, మా తెలంగాణ రైతులను అన్యాయం చేయకు, మా తెలంగాణ రైతులకు 24 గంటలు మేము పౌరిస్తున్నాం. ఇప్పుడే తెలంగాణ రైతాంగం అందరు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటారు. మేము మా డబ్బులతోని మా తెలంగాణ ప్రజలతోని మా ప్రజలకి మేము చేసుకుంటే ఈ బిల్లు మట్టికి మీరు తీసుకొచ్చారంటే ఈ బిల్లు ప్రకారం ఏంటంటే ఇక రైతులకి పవర్ ఇవ్వడానికి వీలు ఉండదు. అందరికి మీటర్లు పెట్టమని చెప్పి ఆర్డర్ చేస్తారు. అందరికి మీటర్లు పెట్టే ఇప్పుడు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాము, ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అడుగుతున్నాము, మీరు కూడా రైతు బిడ్డలతోని రైతుల ఓటుతో గెలిచి మిమ్మల్ని మీరు కూడా వచ్చారు. ఈ బిల్లుని మీరు అపోజ్ చేస్తారా? లేకపోతే రైతులకి మీటర్లు ఫిక్స్ చేయమని చెప్పి రైతులకి మీరు అన్యాయం చేస్తారా? భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం 24 గంటలు ఫ్రీ పవర్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు అన్ని విధాల అండగుండాలని చెప్పి దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి పని మా నాయకుడు చేశాడు. ఆ విధంగా మోదీ గారికి క్లియర్ లెటర్ రాశాం. ఈ విషయంలో కూడా ఈ బిల్లు వస్తే తప్పకుండా కూడా దీన్ని అపోజ్ చేస్తాం. అపోజ్ చేసినప్పుడు మీ దగ్గర మెజార్టీ ఉందని మీరు పాస్ చేసుకోవచ్చు. కానీ మీకు మట్టికి రాబోయే టైంలో తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజల మట్టికి తప్పకుండా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మిమ్మల్ని తగినటువంటి శాస్తి తప్పకుండా కూడా వాళ్ళు చెప్తారు. అందుకనే ఆ విషయంలో ఇదేంటో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా జిఎస్టీ గురించి పార్లమెంట్లో నేనే నిర్మలా సీతారాం గారు బడ్జెట్ మీద మాట్లాడుతున్నప్పుడు మా రాష్ట్రానికి అన్యాయం చేసిండ్రు, మాకు రావాల్సినటువంటి డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగాం. కొద్దిగా ఇచ్చారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆ రోజున జిఎస్టీ బిల్లుని మా నాయకుడు ఒకటే ఆలోచించి జిఎస్టీ బిల్లు పెట్టినప్పుడు ఇది దేశం గురించి మాట్లాడుతున్నారు, దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, సర్లే మనం ఖచ్చితంగా కూడా మనం నష్టపడ్డా కూడా మన ఖచ్చితంగా కూడా బిల్లుకి సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఆ రోజున సపోర్ట్ చేశారు. ఆ రోజున జిఎస్టీ బిల్లు సపోర్ట్ చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రం 10,000 కోట్లు అప్పుడు నష్టపడిపోయింది. సర్లేగా జిఎస్టీ బిల్లో 14% అనేది పెట్టిండ్రు కాబట్టి ఆదుకుంటామని చెప్పి యాక్టే పెట్టిండ్రు. ఆ యాక్ట్ పార్లమెంట్లో పాస్ అయింది కాబట్టి కనీసం దాని వరకు అని ఇస్తారనుకుంటే ఇవాళ దగ్గర దగ్గర 9,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. 9,000 కోట్ల రూపాయలు. ఒక పక్కన కరోనాతో ఇబ్బంది పడుతుంటే ఏదో మాటలు చెప్తుర్రు. ఆ కరోనా అందరికి ఉంది. కరోనా వల్ల అంత రాష్ట్రాలే కాకుండా దేశాలే కాకుండా ప్రపంచంలో ఉంది. మీరు సాకు చూపెట్టి తప్పించుకుంటే యాక్ట్ పాస్ చేస్తే యాక్ట్ను కూడా పక్కన పెడితే మిమ్మల్ని మట్టికి ప్రజలు క్షమించరని చెప్పేసి తప్పకుండా కూడా చెప్పక తప్పదు. అందుకనే ఈ జిఎస్టీ ఐజిఎస్టీ విషయాలు కూడా తప్పకుండా కూడా 9,000 కోట్లు వెంటనే చెల్లించాలి. లేదంటే పార్లమెంటు లోన పార్లమెంటు బయట తప్పకుండా కూడా పోరాటం అని చెప్పేసి ఆ విషయాలు కూడా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా పెద్దలు చెప్పారు దీని గురించి, నేషనల్ హైవే గురించి. ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేలలో గుంతలు కూడా పూడ్చట్లే. నేషనల్ హైవేస్లలో ఉన్న గుంతలు పూడ్చట్లేదు. నేను వారికి చెప్తున్నా, ఇక్కడ మాట్లాడే వారికి, అయ్యా మీరు మరి తెలంగాణ సమస్యల మీద మీరు మాట్లాడతారే, ఇక మనకు ఆ రోజున వచ్చి ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మీ నాయకులే వచ్చి కేంద్ర మంత్రులు వచ్చి 3,155 కిలోమీటర్లు ఇస్తానని చెప్పారు. అందులో ఏమైనాయి? ఎందుకు ఈ విధంగా మభ్య పెడుతుండ్రు? మీరు ఇచ్చింది 1,388 కిలోమీటర్లే. అందుకని వీటన్నిటి విషయాలు కూడా తప్పకుండా కూడా మేము వీటన్నిటి కూడా లేవనెత్తుతాం. అదేవిధంగా చూసినట్టయితే మిగతా విషయాలు పెద్దలు చెప్పారు. ఒకటే, మీ ద్వారా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వారికి కూడా నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకండి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయకండి. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే మేము ఊరుకునే సమస్య లేనే లేదు. తప్పకుండా కూడా పోరాటం అని చెప్పుకుంటూ వారిని కూడా కలిసి రావాలా. ఈసారి పార్లమెంట్లో మీరేంటో తెలిసిపోతుంది. ఈ విషయాల మీద వస్తే
తెలంగాణ ప్రజల తరఫున ఉన్నట్టు ఈ విషయాలలో కనుక మీరు రాకుంటే తెలంగాణ ప్రజల యొక్క వ్యతిరేకులు అని చెప్పేసేసి తప్పకుండా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పుకుంటూ రేపు రాబోయే టైంలో రాబోయే పార్లమెంట్లో ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో కూడా ఈ విషయాలన్నీ కూడా ఎత్తుతోనే మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పార్లమెంట్లో బయట అంటే పార్లమెంట్లో బయట ఖచ్చితంగా కూడా ప్రొటెక్ట్ చేస్తాం. ఈ విషయాల మీద పార్లమెంట్ బయట కూడా ప్రొటెక్ట్ చేస్తాం, పార్లమెంట్ లోన కూడా దీన్ని లేవనెత్తుతాం. ఇవాళ క్వశ్చన్ అవర్ తీసేశారు, ఇప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతుంది. మా నాయకుడు ప్రజాస్వామ్యంగా ఆలోచించి ప్రజల సమస్యల మీద క్వశ్చన్స్ ఉండాలా, దానికి ప్రభుత్వం ఆన్సర్ చేయాలని చెప్పి మరి ఇక్కడ మేము క్వశ్చన్ అవర్ని ఎలో చేసినాం, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని నడుపుతున్నాం. మీరు రాష్ట్రం దేశంలో ఏం చేస్తారు? క్వశ్చన్ అవర్ తీసేసిండ్రు. క్వశ్చన్ అవర్ తీసేసిండ్రంటే మీరు ఎవరు కూడా మాట్లాడటానికి వీలు లేదు. మీరు ఎన్ని గంటల్లోనే పెట్టండి, కానీ క్వశ్చన్ అవర్ అని ఇవ్వాలి కదా, క్వశ్చన్ అవర్ లేదు. అందుకని చెప్పేసి బయట ధర్నా చేస్తాం, లోన కూడా తప్పకుండా కూడా నిలవేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ రూల్స్ని పాటించుకుంటూ ధర్నా చేయబోతున్నాం. మేమే కాదు, మా మిత్రుల్ని కూడా వేరే అపోజిషన్ పార్టీస్ని కూడా మాట్లాడుతున్నాం. నాగేశ్వరరావు గారు లోక్సభలో కానివ్వండి, నేను రాజ్యసభలో కలిసి వేరే పార్టీలు కూడా కలిసి వస్తాయి. మేము గాంధీ స్టాచ్యూ దగ్గర ఫస్ట్ ఒకటి జిఎస్టీ మీద చాలా ఇంపార్టెంట్, ఆ జిఎస్టీ మీద ప్రొటెస్ట్ చేయబోతున్నాం. అది కోవిడ్ రూల్స్ మాత్రం తప్పకుండా పాటిస్తామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ ప్రజల ఓట్లు తీసుకుంటోళ్ళకి వాళ్ళే రావాలి. ప్రజా సమస్య ఎప్పుడైతే ఎత్తుతామో అప్పుడు కలిసి రావాల్సిన అవసరం వాళ్ళకు ఉంది.